ఓం శాంతి 20/12/2020 ప్రాతర్మురళి అవ్యక్త బాప్ దాదా రివైజ్డ్ కోర్స్ 23/87 మధువనం. మురళి టైటిల్ స్నేహము మరియు సత్యతల అథారిటీ యొక్క బ్యాలెన్స్. ఈరోజు సత్ బాబా, సత్ శిక్షకుడు, సద్గురువు సత్యతతో శక్తిశాలురైన తమ సత్యమైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. అన్నిటికంటే అతిపెద్ద శక్తి లేక అథారిటీ సత్యతయే. సత్ను 2 అర్థాలతో అంటారు. ఒకటి సత్ అనగా సత్యము, రెండవది సత్ అనగా అవినాశి. 2 అర్థాలలో సత్యత శక్తి అన్నిటికంటే పెద్దది. సద్గురువు ఒక్కరే. సత్యమునే పరమాత్మ అని అంటారు. అనగా పరమ ఆత్మ యొక్క విశేషత సత్యత అనగా సత్. సత్యహి శివ్, సత్యమే శివుడు అని మీ పాట కూడా ఉంది. ప్రపంచంలో కూడా సత్యం శివం సుందరం అని అంటారు. అలాగే తండ్రి అయిన పరమాత్మ గురించి సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు. ఆత్మలైన మిమ్మల్ని సచ్చిత్ ఆనందమని అంటారు. సత్ అన్న పదమునకు చాలా గాయనం ఉంది. మరియు ఎప్పుడైనా ఏదైనా కార్యంలో అథారిటీతో మాట్లాడినప్పుడు నేను సత్యమును చెప్తున్నాను కనుకనే అథారిటీతో మాట్లాడాను అని అంటారు. సత్యమైన నావ అటు ఇటు ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు అని సత్యముని గురించి గాయనముంది. సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అని మీరు కూడా అంటారు. సత్యము అనగా సత్యతా శక్తి కలవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ముడుచుకుపోరు, చిక్కుకుపోరు, గాభరా పడరు, బలహీనలవ్వరు. సత్యతా శక్తి కలవారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. శక్తిశాలిగా ఉంటారు. ఎదుర్కొనే శక్తి ఉంటుంది కనుక గాభరా పడరు. సత్యత బంగారం లాంటిదని, అసత్యత మట్టి లాంటిదని అంటారు. భక్తిలో కూడా ఎవరైతే పరమాత్మ వైపు శ్రద్ధ పెడతారో వారిని సత్సంగి అని అంటారు. సత్య సాంగత్యం చేసేవారు. మరియు చివర్లో ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదులుతుందో అప్పుడు కూడా ఏమంటారు? సత్ నామ్ సంగ్, సత్యమే నీ తోడు. కనుక సత్ అంటే అవినాశి, సత్ అంటే సత్యము. సత్యతా శక్తి మహాశక్తి. వర్తమాన సమయంలో మెజారిటీ వారు మిమ్మల్ని అందరినీ చూసి ఏమని అంటారు? వీరిలో సత్యతా శక్తి ఉంది కనుకనే ఇంత సమయం నుండి వృద్ధిని పొందుతున్నారు. సత్యత ఎప్పుడూ కదలదు, అచలంగా ఉంటుంది. వృద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు విధి సత్యత. సత్యతా శక్తితోనే సత్యయుగమును తయారు చేస్తారు. స్వయం కూడా సత్యనారాయణునిగా, సత్యలక్ష్మిగా అవుతారు. ఇది సత్య జ్ఞానము, సత్యమైన బాబా జ్ఞానము. కనుకనే ప్రపంచం నుండి అతీతము మరియు ప్రియమైనది. కనుక సత్య జ్ఞానం యొక్క సత్యత అథారిటీని ఎంతగా ధారణ చేశారు అని ఈరోజు బాప్ దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. సత్యత ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. నేటి ప్రపంచము అసత్యఖండంగా ఉంది. అంతా అసత్యమే అనగా అందరిలో అబద్ధం కలిసి ఉంది. అయినా కూడా సత్యతా శక్తి కలవారు
విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. వారికి ఎప్పుడూ భయం ఉండదు. ఎవరైతే సత్యంగా ఉండరో వారికి తప్పకుండా భయం ఉంటుంది. మరి మీరందరూ సత్యత గల శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలు. సత్య జ్ఞానము, సత్యమైన బాబా, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణము, సత్యమైన శక్తులు, సర్వప్రాప్తులు ఉన్నాయి. మరి ఇంతటి అథారిటీ యొక్క నశ ఉంటుందా? అథారిటీ యొక్క అర్థము అభిమానమని కాదు. ఎంత అతిపెద్ద అథారిటీనో అంతగా వారి వృత్తిలో ఆత్మిక అథారిటీ ఉంటుంది. వాణిలో స్నేహము మరియు నమ్రతలు ఉంటాయి. ఇదే అథారిటీ యొక్క గుర్తు. మీరు వృక్షం యొక్క ఉదాహరణని ఇస్తారు కదా. వృక్షంలో ఎప్పుడైతే సంపూర్ణ ఫలాల అథారిటీ వస్తుందో అప్పుడు వృక్షం వంగుతుంది, అనగా నిర్మాణంగా అయ్యి సేవ చేస్తుంది. అలాగే ఆత్మిక అథారిటీ గల పిల్లలు ఎంత పెద్ద అథారిటీనో అంత నిర్మాణాలుగా మరియు సర్వుల స్నేహితులుగా ఉంటారు. కానీ సత్యత అథారిటీ గలవారు నిరహంకారులుగా ఉంటారు. కనుక అథారిటీ కూడా ఉంటుంది, నశ కూడా ఉంటుంది, మరియు నిరహంకారులు కూడా. దీనిని సత్య జ్ఞానపు ప్రత్యక్ష స్వరూపమని అంటారు. ఈ సత్యఖండంలో బ్రహ్మబాబా యొక్క సత్యత అథారిటీ యొక్క ప్రత్యక్ష స్వరూపంను చూశారు కదా. అథారిటీతో కూడిన వారి మాటలు ఎప్పుడూ అహంకార భావనను కలిగించవు. మురళిని విన్నప్పుడు అవి ఎంత అథారిటీ గల మాటలుగా ఉంటాయి, అంతేకాని అభిమానం కలవిగా ఉండవు. అథారిటీ గల మాటలతో స్నేహం ఇమిడి ఉంది, నిర్మాణత ఉంది, నిరహంకారం ఉంది. కనుక అథారిటీ గల మాటలు ప్రేమగా అనిపిస్తాయి. కేవలం ప్రేమైనవిగానే కాకుండా ప్రభావశాలిగా ఉంటాయి. ఫాలో ఫాదర్ కదా. సేవలు మరియు కర్మలలో ఫాలో బ్రహ్మబాబా. ఎందుకంటే సాకార ప్రపంచంలో సాకార ఎగ్జాంపుల్, శాంపుల్. కనుక ఏ విధంగానైతే బ్రహ్మబాబాను కర్మలలో, సేవలో, ముఖములో, ప్రతి నడవడికలో నడుస్తూ తిరుగుతున్న అథారిటీ స్వరూపంగా చూశారో అలా ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరించడం చేసే వాటిలో కూడా స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత రెండూ ఒకేసారి కనిపించాలి. కేవలం స్నేహం కనిపించి అథారిటీ మాయమైపోవటము, లేక అథారిటీ కనిపించి స్నేహం మాయమైపోవటము ఇలా కాదు. బ్రహ్మబాబాను చూశారు మరియు ఇప్పుడు కూడా మురళిని వింటారు. ప్రత్యక్ష ప్రమాణము. పిల్లలు పిల్లలు అని కూడా అంటారు, కానీ అథారిటీని కూడా చూపిస్తారు. స్నేహంతో పిల్లలు అని కూడా అంటారు మరియు అథారిటీతో శిక్షణను కూడా ఇస్తారు. సత్య జ్ఞానము ప్రత్యక్షం కూడా చేస్తారు. కానీ పిల్లలు పిల్లలు అంటూ నూతన జ్ఞానాన్ని మొత్తం స్పష్టం చేసేస్తారు. దీనిని స్నేహము మరియు సత్యతల అథారిటీ యొక్క బ్యాలెన్స్ అని అంటారు. కనుక వర్తమాన సమయంలో సేవలలో ఈ బ్యాలెన్స్కు అండర్లైన్ చేయండి. ధరణిని తయారు చేసేందుకు స్థాపన నుండి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. విదేశంలోని ధరణి కూడా ఇప్పుడు బాగా తయారైంది. విదేశాలలో 50 సంవత్సరాలు అవ్వలేదు, కానీ రెడీగా తయారయ్యున్న సాధనాలున్న సమయంలో వచ్చారు. కనుక
ప్రారంభంలోని 50 సంవత్సరాలు మరియు ఇప్పటి 5 సంవత్సరాలు సమానం. మేము లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ చివరిలో వచ్చిన తీవ్రగతితో ముందుకు వెళ్ళి ఫస్ట్ వచ్చేవారిమి అని డబుల్ విదేశీయులందరూ అంటారు. మరి సమయంలో కూడా ఫాస్ట్ నుండి ఫస్ట్గా అవుతారు కదా. నిర్ణయం యొక్క అథారిటీని తప్పకుండా పెట్టుకోండి. ఒకే బాబా యొక్క నూతన జ్ఞానమే సత్యమైన జ్ఞానము. నూతన జ్ఞానము ద్వారా నూతన ప్రపంచము స్థాపన అవుతుంది. ఈ అథారిటీ మరియు నశ స్వరూపంలో ఇమ్మర్జ్ అయి ఉండాలి. 50 సంవత్సరాలనైతే మర్చి చేసి ఉంచారు. కానీ ఎవరు వచ్చినా కూడా వారికి ముందు నుండి నూతన జ్ఞానపు నూతన విషయాలను వినిపించి తికమక పడేటట్లు చేయమని దీని అర్థం కాదు. ఈ భావం కాదు. ధరణి, నాడి, సమయము వీటన్నిటినీ చూసి జ్ఞానం ఇవ్వటము, ఇది జ్ఞాన సంపన్నతకు గుర్తు. ఆత్మ యొక్క కోరికను చూడండి, నాడిని చూడండి, ధరణిని తయారు చేయండి. కానీ లోపల సత్యతకు చెందిన నిర్భయతా శక్తి తప్పకుండా ఉండాలి. లోకులు ఏమంటారో అన్న భయం ఉండకూడదు. నిర్భయులుగా అయి ధరణిని మంచిగా తయారు చేయండి. ఈ జ్ఞానమైతే కొత్తది. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు అని చాలామంది పిల్లలు భావిస్తారు. కానీ అవివేకులకే కదా అర్థం చేయించాలి. ఎటువంటి వ్యక్తినో అటువంటి రూపురేఖలను తయారు చేయవలసి వస్తుంది. ఇది తప్పనిసరి. కానీ వ్యక్తి ప్రభావంలోకి రాకండి. తమ సత్య జ్ఞానం యొక్క అథారిటీతో వ్యక్తిని పరివర్తన చేయాల్సిందే. ఈ లక్ష్యంను మర్చిపోకండి. ఇప్పటి వరకు ఏదైతే చేశారో అది బాగుంది, చెయ్యాల్సే ఉంది, అవసరము. ఎందుకంటే ధరణిని తయారు చేయాలి కదా. కానీ ఎప్పటి వరకు ధరణిని తయారు చేస్తారో, ఎంత సమయం కావాలి? మందును ఇచ్చినా కూడా ముందు నుండే ఎక్కువ శక్తి గల మందులను ఇవ్వరు. మొదట కాస్త తేలికపాటివి ఇస్తారు. అలా అని శక్తి గల మందును ఇవ్వకుండా తేలికైన వాటితోనే నడిపించడం చేయకండి. బలహీనంగా ఉన్నవారెవరికైనా హై పవర్ మందులను ఇచ్చినట్లయితే అది కూడా తప్పు. పరిశీలించే శక్తి కూడా కావాలి. కానీ తమ సత్య నూతన జ్ఞానపు అథారిటీ తప్పకుండా కావాలి. మీ సూక్ష్మ అథారిటీ యొక్క వృత్తియే వారి వృత్తులను మారుస్తుంది. ఇదే ధరణిగా అవుతుంది. మరియు విశేషంగా ఎప్పుడైతే సేవ చేసి మధువనం వరకు చేరుకుంటారో కనీసం వారికి ఇది తప్పకుండా తెలియాలి. ఈ ధరణిపై వారి ధరణి కూడా తయారవుతుంది. ఎంత బంజరు భూమి అయినా, ఏ ధర్మమునకు చెందిన వారైనా, ఏ పొజిషన్లో ఉన్నవారైనా కానీ ఈ ధరణిలో వారు కూడా కోమలంగా అయిపోతారు. మరియు మెత్తటి ధరణి తయారైన కారణంగా వారిలో ఏ బీజాన్నైతే వేస్తారో దాని ఫలము సహజంగా వెలువడుతుంది. కేవలం మీరు భయపడకండి. తప్పకుండా నిర్ణయులుగా అవ్వండి. యుక్తితో ఇవ్వండి. కానీ ఇలా ఉండకూడదు. ఈ ధరణికి మేము చేరుకున్నాం కూడా, కానీ పరమాత్మ జ్ఞానం అంటే ఏమిటి అన్నది తెలియలేదు అని వారు మీపై ఫిర్యాదు ఇవ్వకూడదు. పరమాత్మ భూమికి వచ్చి ఇచ్చే పరమాత్మ యొక్క ప్రత్యక్షత యొక్క సందేశమును తప్పకుండా తీసుకునే వెళ్ళాలి. లక్ష్యము అథారిటీతో కూడిందే ఉండాలి. నేటి ప్రపంచం లెక్కలో కూడా నవీనతకు మహత్వం ఉంది. నూతన ఫ్యాషన్ పేరుతో అస్తవ్యస్తమైన ఫ్యాషన్ వచ్చినా కానీ దానిని కూడా అనుసరిస్తారు. ఒకప్పటి ఆత్మ చూడండి ఎంత గొప్పగా ఉండేది.
ఈ రోజుల్లోని ఆర్ట్ అయితే దాని ముందు గీతలాగా అనిపిస్తుంది, కానీ మోడర్న్ ఆర్ట్ని ఇష్టపడతారు. ప్రతి విషయంలో నవీనత ఉండటము మనుషులకు ఇష్టము. మరియు నవీనత స్వతహాగానే తమ వైపుకు ఆకర్షిస్తుంది. కనుక నవీనత, సత్యత, మహానత వీటి నశను తప్పకుండా ఉంచుకోండి. మరలా సమయము మరియు వ్యక్తిని చూసి సేవ చేయండి. నూతన ప్రపంచం యొక్క నూతన జ్ఞానాన్ని తప్పకుండా ప్రత్యక్షం చెయ్యాలి అన్న ఈ లక్ష్యంను తప్పకుండా పెట్టుకోండి. ఇప్పుడు స్నేహము మరియు శాంతి ప్రత్యక్షమయ్యాయి. బాబా యొక్క ప్రేమ సాగరుని స్వరూపము, శాంతి సాగరుని స్వరూపమును ప్రత్యక్షం చేశారు. కానీ జ్ఞానస్వరూప ఆత్మ మరియు జ్ఞానసాగరుడైన బాబా ఈ నూతన జ్ఞానాన్ని ఏ పద్ధతిలో ఇవ్వాలి అన్నదానిని ప్లాన్స్ను ఇప్పుడే తక్కువగా తయారు చేశారు. నూతన ప్రపంచం యొక్క నూతన జ్ఞానం ఇది అని అందరి నోటి నుండి ఈ మాటలు వెలువడే సమయం కూడా వస్తుంది. ఇప్పుడు కేవలం బాగుంది అని అంటారు, కొత్తది అనరు. స్మృతి సబ్జెక్ట్ను మంచిగా ప్రత్యక్షం చేశారు. కనుక ధరణి మంచిగా తయారైంది. మరియు ధరణిని తయారు చేయటము ముందుగా అవసరమైన కార్యం కూడా, తప్పనిసరి. ఏదైతే చేశారో దానిని చాలా మంచిగా చేశారు మరియు చాలా చేశారు. తనువు, మనస్సు, ధనములను పెట్టి చేశారు. ఇందుకు అభినందిస్తున్నాం కూడా. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ త్రిమూర్తి చిత్రంపై అర్థం చేయించడం ఎంత కష్టంగా భావించేవారు. ఇప్పుడు త్రిమూర్తి చిత్రమునికే ఆకర్షితులవుతున్నారు. ఈ మెట్ల చిత్రమును భారతదేశ కథగా భావించేవారు. కానీ విదేశంలో ఈ చిత్రంపై ఆకర్షితులవుతారు. ఈ కొత్త విషయాలను ఏ పద్ధతిలో వినిపించాలి అని ప్లాన్ ఏదైతే తయారు చేశారో అలాగే ఇప్పుడు కూడా ఇన్వెన్షన్ చేయండి, ఆవిష్కరించండి. ఇదైతే చేయాల్సే వస్తుంది అని ఇలా ఆలోచించకండి. బాప్దాదా లక్ష్యము కేవలం ఇదే, నవీనత యొక్క మహానత శక్తిని ధారణ చేయండి. దీనిని మర్చిపోవద్దు. ప్రపంచమునకు అర్థం చేయించాలి. ప్రాపంచిక విషయాలతో గాభరా పడకండి. మీ పద్ధతిని కనుక్కోండి. ఎందుకంటే కనుక్కునేవారు పిల్లలైన మీరే కదా. సేవా ప్లాన్ పిల్లలకే తెలుసు. ఎటువంటి లక్ష్యమును పెట్టుకుంటారో అటువంటి ప్లాన్ చాలా చాలా మంచిగా తయారైపోతుంది. మరియు సఫలత అయితే జన్మసిద్ధ అధికారంగా ఉండనే ఉంది. కనుక నవీనతను ప్రత్యక్షం చేయండి. జ్ఞానమునకు చెందిన గుహ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టం చేసే విధి మీ వద్ద చాలా మంచిగా ఉంది మరియు స్పష్టీకరణ ఉంది. ప్రతి ఒక్క పాయింట్ను లాజికల్గా, తార్కికంగా స్పష్టం చేయించగలరు. అథారిటీ గలవారు. ఇవేమీ కల్పించని విషయాలైతే కావు, యథార్థమైనవి. అనుభవం ఉంది. అనుభవం యొక్క అథారిటీ, నాలెడ్జ్ యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ. ఎన్ని అథారిటీలు ఉన్నాయి? కనుక అథారిటీ మరియు స్నేహము రెండిటిని ఒకేసారి కార్యంలో పెట్టండి. దేశంలోనైనా విదేశంలోనైనా బాగా కష్టపడి సేవ చేస్తూ చేస్తూ ఇంతగా వృద్ధిని ప్రాప్తి చేస్తారు మరియు చేస్తూనే ఉంటారు అని బాప్దాదాకు సంతోషంగా ఉంది. దేశంలో కూడా వ్యక్తిని
మరియు నాడిని చూసి సేవ చేయటంతో సఫలత లభించింది. విదేశంలో కూడా ఈ విధితోనే సఫలత సాధించారు. ముందుగా సంపర్కంలోకి తీసుకుని వస్తారు. ఇది ధరణిగా అవుతుంది. సంపర్కం తర్వాత సంబంధంలోకి తీసుకుని రండి. కేవలం సంపర్కం వరకే వదిలేయకండి. సంబంధంలోకి తీసుకుని వచ్చి మరలా వారిని బుద్ధి ద్వారా సమర్పితం చేయించండి. ఇది చివరి స్టేజ్. సంపర్కంలోకి తీసుకొని రావటం కూడా అవసరము. సంబంధంలోకి వస్తూ వస్తూ బాబా ఏదైతే చెప్పారో అది సత్యము అని సమర్పణ బుద్ధి కలవారుగా అయిపోతారు. తర్వాత ఇక ప్రశ్నలు తలెత్తవు. బాబా ఏది చెప్తారో అదే సత్యము. ఎందుకంటే అనుభవం కలిగినట్లయితే ఇక ప్రశ్నలు సమాప్తమైపోతాయి. దీనిని సమర్పణ బుద్ధి అని అంటారు. దీనిలో అన్నీ స్పష్టంగా అనుభవమవుతాయి. సమర్పణ బుద్ధి వరకు తీసుకురావడం తప్పనిసరి అన్న లక్ష్యంను పెట్టుకోండి. మైక్ తయారైంది అని అప్పుడే అంటారు. మైక్ ఏం శబ్దం చేస్తుంది? వీరి జ్ఞానం బాగుంది అని కేవలం ఇంత మాత్రమే అనరు. ఇది కొత్త జ్ఞానము, ఇదే కొత్త ప్రపంచాన్ని తీసుకుని వస్తుంది అన్న ఈ శబ్దం రావాలి. అప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు కదా. లేదంటే కేవలం కళ్ళు తెరుచుకుంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది అని మరలా నిద్రలోకి జారిపోతారు. కనుక ఏ విధంగానైతే స్వయం బాలకుల నుండి మాలికలుగా అయ్యారో అలా తయారు చేయండి. పాపం వారిని కేవలము సాధారణ ప్రజల వరకే తీసుకుని రాకండి, కానీ రాజ్య అధికారులుగా తయారు చేయండి. అందుకొరకు ప్లాన్ను తయారు చేయండి. ఏ విధితో చేస్తారో ఆ విధిలో తికమక కూడా ఉండకూడదు, మరియు సమర్పణ బుద్ధి కలవారిగా కూడా అయిపోవాలి. నవీనత కూడా అనిపించాలి. అయోమయంగా కూడా అనుభవం చేయకూడదు. స్నేహము మరియు నవీనతల అథారిటీ కనిపించాలి. ఇప్పటి వరకు ఏ రిజల్ట్ అయితే ఉందో, సేవ విధి, బ్రాహ్మణుల వృత్తి ఏదైతే ఉందో అది చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ముందు బీజాన్ని గుప్తంగా పెట్టారు. అది కూడా తప్పనిసరి. బీజాన్ని గుప్తంగా పెట్టవలసి ఉంటుంది. బయట పెడితే ఫలాలను ఇవ్వదు. భూమి లోపల బీజాన్ని పెట్టడం జరుగుతుంది, కానీ అది భూమి లోపలే ఉండకూడదు. బయటకు ప్రత్యక్షం అవ్వాలి, ఫలస్వరూపంగా అవ్వాలి. ఇది తర్వాత స్టేజ్. అర్థమైందా? కొత్తగా చెయ్యాలి అన్న లక్ష్యంను పెట్టుకోండి. ఈ సంవత్సరమే అయిపోతుంది అని కాదు, కానీ లక్ష్యము బీజమును కూడా బయటకు ప్రత్యక్షం చేస్తుంది. నేరుగా వెళ్ళిపోయి భాషను ప్రారంభించడం కాదు. మొదటగా సత్యతా శక్తి యొక్క భావనను కలిగించి భాషణను చేయవలసి ఉంటుంది. చివరకు ఆ రోజు వచ్చింది అన్న ఈ మాట అందరి నోటి నుండి రావాలి. డ్రామాలో ఇలా చూపిస్తారు కదా, అన్ని ధర్మాల వారు కలిసి మేము ఒక్కరము, ఒక్కరి వారము అని అంటారు. వారు డ్రామాలో చూపిస్తారు. దీనిని ప్రాక్టికల్గా స్టేజ్పై అన్ని ధర్మాల వారు కలిసి ముక్త కంఠంతో అనాలి. ఒక్క బాబా, ఒక్కటే జ్ఞానము, ఒక్కటే లక్ష్యము, ఒక్కటే ఇల్లు. ఇది ఇప్పుడు ఇటువంటి శబ్దం కావాలి. ఎప్పుడైతే ఇటువంటి దృశ్యము అనంతమైన స్టేజ్ పైకి వస్తుందో అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. మరియు ఈ జెండా కింద అందరూ ఈ పాటనే పాడతారు. అందరి నోటి నుండి ఒకే మాట వెలువడుతుంది, బాబా మావారు. ప్రత్యక్ష రూపంలో శివరాత్రిని జరుపుకున్నారు అని అప్పుడే అంటారు. అంధకారం పోయి గోల్డెన్ మార్నింగ్,
స్వర్ణిమ శుభోదయం దృశ్యం కనిపిస్తుంది. నేడు మరియు రేపుల ఆట అని దీనిని అంటారు. నేడు అంధకారము, రేపు గోల్డెన్ మార్నింగ్. ఇదే చివరి పరదా. అర్థమైందా? ఇకపోతే ప్లాన్ ఏదైతే తయారు చేశారో అది బాగుంది. ప్రతి ఒక్క స్థానంలోని ధరని ప్రమాణంగా ప్లాన్ను తయారు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ధరణి ప్రమాణంగా విధిలో ఏదైనా మార్పులు చేయవలసి వచ్చినా పర్వాలేదు. అందరూ తయారై చివర్లో మధువన ధరణిలో తప్పకుండా ముద్ర వేయాలి. భిన్న భిన్న వర్గాలను తయారు చేసి తప్పకుండా స్టాంప్ ముద్ర వేయించాలి. పాస్పోర్ట్లో కూడా స్టాంప్ వేయించకపోతే పోనివ్వరు కదా. మరి స్టాంప్ ఇక్కడ మధువనంలోనే పడుతుంది. మీరందరూ అయితే ఉన్నదే సరెండర్గా, సమర్పితులుగా. ఒకవేళ వీరు సరెండర్ కానట్లయితే సేవకు నిమిత్తులుగా ఎలా అవుతారు? సరెండర్లు అప్పుడే బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలుగా అయ్యి సేవకు నిమిత్తులుగా అయ్యారు. దేశంలోనైనా లేక విదేశంలోనైనా ఎవరైనా క్రిస్టియన్ కుమారి లేక బౌద్ధ కుమారిగా అయ్యి అయితే సేవ చెయ్యరు కదా. పీకేలుగా అయ్యే సేవ చేస్తారు కదా. మరి అందరూ సరెండర్ బ్రాహ్మణుల లిస్టులో ఉన్నారు. ఇప్పుడు ఇతరులను అలా చేయించాలి. మర్జీవులుగా అయ్యారు, బ్రాహ్మణులుగా అయ్యారు. పిల్లలు మేరా బాబా అని అంటే నీవానిగా అయిపోయాను అని బాబా అంటారు. మరి సరెండర్ అయ్యారు కదా. ప్రవృత్తిలో ఉన్నా లేక సెంటర్లో ఉన్నా కానీ మనస్ఫూర్తిగా మేరా బాబా, నా బాబా అని అంటే బాబా తమ వారిగా చేసుకున్నారు. ఇది మనసు యొక్క వ్యాపారము, నోటి యొక్క స్థూల వ్యాపారము కాదు. ఇది మనసుకు చెందినది. సరెండర్ అనగా శ్రీమతము అండర్లో ఉండేవారు. మొత్తము సభ అంతా సరెండర్లే కదా. అందుకని ఫోటో కూడా తీశారు కదా. ఇప్పుడు చిత్రంలోకి వచ్చినట్లయితే అది మారిపోచాలదు. పరమాత్మ ఇంటిలో చిత్రమైపోవటము ఇది తక్కువ భాగ్యం కాదు. ఇది స్థూలమైన ఫోటో కాదు, కానీ బాబా మనసులో ఫోటో వచ్చింది. అచ్చా, సత్యత అథారిటీ గల సర్వశ్రేష్ఠ ఆత్మలకు నవీనత మరియు మహానతలను ప్రత్యక్షం చేసే సత్యమైన సర్వసేవాధారి పిల్లలకు సర్వసత్యమైన అనగా అవినాశి రత్నాలకు, అవినాశి పాత్రను అభినయించే వారికి, అవినాశి ఖజానాలకు పాలకుల నుండి మాలికులుగా అయ్యేవారికి, విశ్వరచయిత అయిన సత్యమైన బాబా, సత్యమైన శిక్షకుడు సద్గురువు యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆ విధంగా తయారు చేసే మధురాతి మధురమైన సత్యమైన తండ్రికి, సత్యమైన ఆత్మిక పిల్లల నమస్తే మరియు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ మీటి బాబ్ దాదా. ఓం శాంతి. వరదానము: మనస్సు మౌనం ద్వారా సేవలో నూతన ఇన్వెన్షన్లను కనుగొని సిద్ధి స్వరూప భవ. విస్తారము: ఏ విధంగా ప్రారంభంలో మౌన వ్రతాన్ని పెట్టినప్పుడు అందరూ ఫ్రీ అయిపోయేవారు, సమయం మిగిలేది. అలా ఇప్పుడు మనస్సు యొక్క మౌనాన్ని పాటించండి. దీని ద్వారా వ్యర్థ సంకల్పములు రాను కూడా రాకూడదు. ఏ విధంగా నోటి నుండి శబ్దం రాదో అలా వ్యర్థ సంకల్పము రాకుండా ఉండటము. ఇదే మనస్సు మౌనము. అప్పుడేక సమయం మిగిలిపోతుంది. ఈ మనస్సు మౌనం ద్వారా సేవలో ఎటువంటి కొత్త ఇన్వెన్షన్లు వెలువడతాయంటే వాటి ద్వారా సాధనాలు తక్కువ మరియు
సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా సైన్స్ సాధనాలు క్షణములో విధిని ప్రాప్తి చేయిస్తాయో అలా ఈ సైలెన్స్ సాధనముల ద్వారా క్షణములో విధి ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగము కూడా వారి ముందు సమర్పితమైపోతుంది. ఓం శాంతి.